హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బిందు శ్రీవాల్. ఇవాళ నా ఫ్రిడ్జ్ క్లీనింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు కూడా ఫ్రిడ్జ్ గురించి బోల్ టిప్స్ అయితే మీ వీడియోలో నేను చెప్తానమాట. ఎవరు స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. కొద్దిగా నా ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అన్న సింబల్ని ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో ఇలా పెట్టుకుని అలా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఫ్రిడ్జ్ అంతా చూసారుగా ఏ రేంజ్లో ఉందో. ఇంక ఇప్పుడైతే ఫ్రిడ్జ్ని అయితే ఖాళీ చేసేస్తున్నాను అనమాట. చాలా 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 వేస్టేజ్ అయితే మనకి తెలియకుండానే ఫ్రిడ్జ్లో లోడ్ అయితే అయిపోతుంది అనమాట. మనం అనుకుంటాము ఫ్రిడ్జ్ మెయింటైన్ చేయాలి, క్లీన్ చేసిన ప్రతిసారి మనం ఏమనుకుంటామంటే నేను ఇప్పుడు ఎలా సదిరానో అలాగే మెయింటైన్ చేయాలి, అసలు ఇంకొకసారి కూడా ఇందులో ఒక వేస్ట్ ఏది పెట్టకూడదు అనుకుంటాం. కానీ మనకి తెలియకుండానే ఆటోమేటిక్గా వేస్ట్ అనేది ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం స్టోర్ చేసేస్తూనే ఉంటాం అనమాట. ఇంక అన్నీ ఖాళీ చేస్తాను కదండి. ఇప్పుడైతే ఫ్రిడ్జ్ కూడా ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి ఒక స్పెషల్ లిక్విడ్ అయితే తయారు చేస్తున్నాను. మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ లిక్విడ్ అనేది చాలా బాగా ఫ్రిడ్జ్ క్లీనింగ్కి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే నేను ఒక 3 నిమ్మకాయలు తీసుకున్నానండి. 3 నిమ్మకాయలని కూడా ఇలాగా కట్ చేసేసుకుని ఈ 3 నిమ్మకాయల రసం అంతా పిండేసుకుంటున్నాను. ఇవైతే నాకు ఒక చిన్న గ్లాసుడంతా నిమ్మరసం అయితే వచ్చిందనమాట. నేను కొలత ప్రకారమే ఈ లిక్విడ్ అనేది తయారు చేసుకుంటాను. మీరు ఏ కొలత చెప్తున్నానో ఆ కొలత బట్టి ఈ లిక్విడ్ని తయారు చేసుకుంటే చాలా బాగా మనకి క్లీనింగ్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంతో ఫ్రిడ్జ్ అనే కాదు, ఇంకా గ్లాసు ఐటమ్ ఏదైనా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోని చూసారుగా చిన్న గ్లాసు నిమ్మరసం అయింది. ఆ చిన్న గ్లాసుడు నిమ్మరసానికి సరిపడా క్వాంటిటీలో నేను చిన్న గ్లాసుడు వెనిగర్ అయితే వేసుకున్నాను. ఈ వెనిగరు నిమ్మరసానికి సరిపడా క్వాంటిటీలో నేను స్పూన్నర వెనిగర్ అయితే వంట సోడా అయితే వేసుకున్నాను అనమాట. వంట సోడా వేసాక మనకి ఫిల్టర్ వాటర్ ఉంటుంది కదండి, ఫిల్టర్ వాటర్ అన్నది ఒక లోటా నీళ్ళు వేసుకున్నాను అనమాట. ఈ వాటర్ అన్నది మనం ఇష్టం అనమాట. చిక్కగా కావాలంటే చిక్కగా అండ్ పలచగా కావాలంటే పలచగా కలుపుకోవచ్చు. నేను ఫ్రిడ్జ్ క్లీనింగ్ కాబట్టి కొంచెం చిక్కగానే ఆ ఘాటు స్మెల్ అన్నది ఎక్కువగా ఉండేలాగానే లిక్విడ్ అనేది తయారు చేసుకున్నాను అనమాట. ఈ ఒక్క లిక్విడ్ ఉందంటే చాలన్నమాట. ఆల్ ఇన్ వన్ మన ఇంట్లో ప్రతిదీ క్లీన్ చేసేయచ్చు. మనకి స్టీల్ పైపులు కానివ్వండి, మనకి కిచెన్ ర్యాకులు కానివ్వండి, ఇంకా కిచెన్లో గ్యాస్ గట్ కానివ్వండి, గ్యాస్ పొయ్యి కానివ్వండి, ఇంకా ఆల్ ఇన్ వన్ అనమాట. అలాగే మనకి బాత్రూంలో స్టీల్ ట్యాప్లు ఉన్న ఆ ట్యాప్లు కూడా దీంతో క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. మనకి ఇంట్లో ఇదొక్కటి ఉందంటే ఆల్ ఇన్ వన్ లిక్విడ్ అనేది అంటానమాట. చాలా బాగా క్లీన్ అవుతాయి దీంతో. ఇలాంటి లిక్విడ్ని మీకు కూడా చూపించాలని ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుందాం వచ్చేయండి. ఇంకా ఫ్రిడ్జ్ని నేను ఎలా క్లీన్ చేస్తున్నానంటే ముందుగా ఈ తయారు చేసిన లిక్విడ్ ఉంది కదండి, ఇది ఇలా నాప్కిన్ మీద స్ప్రే చేసేసుకుంటున్నాను అనమాట. ఇలా స్ప్రే చేసుకున్న ఈ లిక్విడ్ ఉంది కదా, ఈ లిక్విడ్ తోటి మనం ఈ ఫ్రిడ్జ్ని అంతా క్లీన్ చేసేసుకోవాలి. నేను ఫస్ట్ వచ్చేటప్పటికి ఇంకా ఫస్ట్ అయితే డీప్ ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నానండి. డీప్ ఫ్రిడ్జ్ కాడ ఏంటంటే ఈ పక్క డోర్కి 2 ర్యాక్స్ వస్తాయి కదా, ఆ 2 ర్యాక్స్ కంప్లీట్గా తీసేసుకుని ఇంకా మూలకంతా కూడా ఈ స్ప్రే చేసుకున్న క్లాత్ తోటి మొత్తం అంతా తుడుచుకొని వచ్చేసాను అనమాట. అలాగే మనకి డోర్ వేసే కాడ కుషన్ లాగా ప్లాస్టిక్ది వస్తుంది కదా, అది కూడా మనం ఈ లిక్విడ్తో నీట్గా అయితే తుడిచేసుకోవాలన్నమాట. ఇంకా ఆ తర్వాత లోపల బాడీ అంతా తుడుస్తున్నానండి. స్ప్రే చేసుకొని ఇలా తుడిచేయాలన్నమాట. ఈ స్ప్రే వల్ల ఏంటంటే కొంచెం నీచు వాసన కానీ ఏదైనా మనం ఉప్పు చేపలు అలాంటివి డీప్ ఫ్రిడ్జ్లో నేను స్టోర్ చేసుకుంటానండి. ఇంకా అందుకోసం అనేసి ఇలా మనం ఫస్ట్ ఈ లిక్విడ్ తోటి మొత్తం అంతా తుడిచేసుకున్నామంటే ఎన్వి స్మెల్ అన్నది రాకుండా ఉంటుంది అనమాట. ఇంకా మీరు చూసినట్టయితే ఇక్కడ ఐస్ బాక్స్ ఉంది కదండి, ఐస్ క్యూబ్స్ పెట్టుకునే బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ని కూడా యువతల పక్క జరిపేసుకొని మనం ఇటు పక్క కూడా తుడిచేసుకున్నాను. ఈ బాక్స్ వచ్చేటప్పటికి ఎటు కావాలంటే అటు జరుపుకోవచ్చు అనమాట. డీప్ ఫ్రిడ్జ్ బాడీ లోపల బాడీ అంతా తుడిచేసుకున్నాను అనమాట. ఈ లోపల బాడీ తుడిచేసాక ఇప్పుడు ఇక్కడ 2 ర్యాక్స్ ఉన్నాయి కదండి, డీప్ ఫ్రిడ్జ్ డోర్కి 2 ర్యాక్స్ ఉన్నాయన్నమాట. ఆ 2 ర్యాక్స్ని కూడా నేను ఇప్పుడు తుడిచేసుకుని ఎక్కడెక్కడ పెట్టేసుకుంటున్నాను. ఈ లిక్విడ్తో తుడిచాక మళ్ళీ వాటర్తో తుడవాల్సిన అవసరం లేదండి. వాటర్తో తుడిచినట్టయితే మనకి 2-3 రోజుల తర్వాత మళ్ళీ నీచు వాసన అన్నది కామన్గా వచ్చేస్తుంది అనమాట. అదే మనం ఈ లిక్విడ్ అన్నది మామూలు వాటర్తో తుడవకుండా ఓన్లీ ఈ లిక్విడ్తోనే తుడిచి కనుక పెట్టుకున్నట్టయితే మనకి 2-3 వారాల దాకా కూడా మనకి ఫ్రిడ్జ్ అన్నది ఏ విధమైన స్మెల్ రాకుండా మనకి నీట్గా అయితే ఉంటుంది అనమాట. ఇంకా అందుకోసం అనేసి నేను ఈ లిక్విడ్తో క్లీన్ చేసాక ఇంకా మళ్ళీ మామూలు వాటర్తో క్లీన్ చేయట్లేదు. ఈ లిక్విడ్ కూడా
కూడా నేను ఎప్పటికప్పుడు వెళ్ళి క్లాత్ అన్నది జాడించుకుని వచ్చేస్తున్నానండి. మనం చాలామంది ఏంటంటే బకెట్‌లో వాటర్ పెట్టుకొని బకెట్ వాటర్ తోటి జాడించుకొని పెట్టుకుంటారు. అలా కంటే కూడా ఎప్పటికప్పుడు కూడా మనం ట్యాప్ కాడికి వెళ్ళి ఇలా జాడిచ్చేసుకున్నట్టయితే మనకి క్లాత్‌కున్నది మురికి అంతా పోతదనమాట. అదే ఏదైనా ఒక గిన్నెలోనో లేదంటే బకెట్‌లోనో మళ్ళా అందులో జాడిచ్చి, మళ్ళా తుడిచి, మళ్ళా అందులో జాడిస్తే దాన్నున్నది దానికి అంటుకుంటదనమాట. ఎప్పుడు గూడా అలా మీరు ఫ్రిడ్జ్‌నయితే క్లీన్ చేయకండి. మీరు ఎప్పటికప్పుడు ట్యాప్ కాడికెళ్ళి ఆ క్లాత్‌నన్నది ఎప్పటికప్పుడు వాష్ చేసేసుకుంటూ ఉండండి. నేను అస్తమానం చూపించలేను కాబట్టి ఈ వీడియో అయ్యేలోపుగా ఒకసారి ఎలా జాడించుకుంటున్నానన్నది చూపిస్తాననమాట. ఇంకా కింద ర్యాకులు వచ్చేటప్పటికి గూడా ఇలాగ మొత్తం దీనికున్న స్టాండ్స్‌కి చిన్న చిన్న స్టాండ్‌లు ఇచ్చాడు గదా! అవన్నీ తీసేసుకొని ఈ స్ప్రేని ఇలా చేసేసుకొని స్ప్రే చేసేసి ఇలా మొత్తం అంతా బాడీ అంతా తుడిచేసుకుంటున్నాను. ఇంకా అలాగా బాడీ అంతా తుడిచేసాను కదండీ! ఇప్పుడు ఈ ర్యాక్స్ ఉన్నాయి గదా! వీటిని గూడా తుడిచేస్తున్నాను. దీనిపైన ఆయిలు ఒలిగి ఉందండి. మీకు చాలామందికి డౌట్ రావచ్చు. ఈ మీరు సోప్ వాటర్ తోటి క్లీన్ చేయట్లేదు గదా! ఆయిల్ జిడ్డు పోతుందా? పోదా? అనేసి డౌట్ రావచ్చండి. ఆయిల్ జిడ్డు కూడా పోతుంది. అలాగే బ్యాడ్ స్మెల్ గూడా పోతదనమాట. మనకి ఈ లిక్విడ్‌తో క్లీన్ చేయటం వల్ల ఏంటంటే గ్లాసులు గూడా తగతగలాడుతూ చక్కగా నీట్‌గా ఉంటాయనమాట. మనం సోప్ వాటర్‌తో కనుక క్లీన్ చేసినట్టయితే ఆ సోప్ స్మెల్ అన్నది ఉంటదనమాట. మళ్ళా మనం ఎండలో పెట్టి, ఎండలో నుంచి తీసి, మళ్ళా ఇక్కడ పెట్టుకొని ఈలోపుగా మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు గదా! నేను ఎండలో గాని అలా పెట్టుంటే గనక ఈ బాక్సులు పగలగొట్టేస్తారనమాట. ఇంక అందుకోసమనేసి నేను ఇలా ఈ లిక్విడ్‌తో తుడిచేసి ఇంకా డైరెక్ట్‌గా పెట్టేసుకుంటున్నాను. దీనివల్ల అయితే మనకి బ్యాక్టీరియా గూడా పోతదనమాట. బ్యాక్టీరియా గానీ, ఫ్రిడ్జ్‌లో గానీ ఏముండదు, జిడ్డుండదు. మనకి షైనీ గూడా చక్కగా మెరుస్తూ ఉంటాయి బాక్సులన్నవి గూడా. ఇలాగా అన్ని ర్యాక్‌లు తుడిచేసుకుందాం. ఇప్పుడు డోర్ పక్కయి అయిపోయినాయి కదండీ! ఇంకా లోపల బాడీ లోపల ఉన్న గ్లాసులయితే తీస్తున్నాననమాట. ఈ గ్లాసులనేవి చాలా డెలికేటెడ్‌గా ఉంటాయండి. అసలు కొంచెమైనా మనం ఏదైనా ఇది గట్టిగా లాగినా సరే బ్రేక్ అయిపోతాయనమాట. చాలా అల్పంగా అయితే అనిపించినియి ఉన్నాయన్నమాట. ఇంకిప్పుడు ఏంటంటే ఇక్కడ వచ్చేటప్పటికి ఇంకో బాక్స్ ఇచ్చాడండి. ఇక్కడ వచ్చేటప్పటికి ఫిష్ గానీ లేదంటారా ఏదైనా మటన్ అలాంటివి ఏయైనా అదే ఎన్వి ఏదైనా స్టోర్ చేసుకోవడానికి ఇలాగా లోపల పక్క ఇచ్చాడనమాట.
నేనేంటంటే ఎన్వి అన్నది డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటానండి. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి పెరుగు ప్యాకెట్లు అనేసి లేదంటారా మనకి పన్నీరు అవి ఉంటాయి కదా, అలాంటివి స్టోర్ చేయడానికి ఇది వాడుతున్నాను అనమాట. ఇంకా ఇక్కడ కూడా ఒకసారి ఇలాగా ఈ లిక్విడ్ తోటి తుడిచేసుకుంటున్నాను. ఇంకా ఈ లోపల బాడీ అంతా కూడా ఒకసారి స్ప్రే చేసుకుని లోపలికంటే మూల మూలలో ఉన్నాయి కూడా చక్కగా వేలుతోటి చక్కగా నీట్గా అయితే తుడిచేసుకుంటున్నానండి. ఇప్పుడు తుడుస్తున్న గ్లాస్ ఉంది కదండి, ఆ గ్లాస్ అయితే ఆల్రెడీ ఒకసారి పగిలిపోయిందనమాట. ఈ ఫ్రిడ్జ్ కొని 1 ఇయర్ అవుతుందనమాట. ఈ ఫ్రిడ్జ్ తెచ్చిన 3 నెలల లోపునే ఇలా ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నప్పుడు గట్టిగా తీసి ఇలా కింద పెట్టేలోపు మరి ఏమైంది ఏంటో ఆటోమేటిక్గా బ్రేక్ అయిపోయిందనమాట. అది బ్రేక్ అయిపోయినప్పుడు ఎలా ఎన్ని పీసెస్ కింద బ్రేక్ అయింది అన్నది మీకు కింద ఫ్రిడ్జ్ క్లీనింగ్ వీడియో అనేసి నేను ఇదివరకు ఒక వీడియో తీశాను. కాకపోతే అందులో ఏంటంటే ఇంత డీటెయిల్గా ఇంత ఎక్స్ప్లెయిన్ చేసి ఇంత క్లారిటీగా వీడియో అయితే ఉండదన్నమాట. అది ఎప్పుడైతే గ్లాస్ బ్రేక్ అయిపోయిందో నాకు ఇంకా వీడియో తీసేటప్పుడు అసలు ఇంట్రెస్ట్ అనేది పోయింది. ఇంకా ఎలాగో షూట్ చేశాను కాబట్టి అప్లోడ్ చేస్తాను అనమాట. మీకు ఇందాక చెప్పాను కదా, ఎక్కడికక్కడ తుడిచేసి ఇలా జాడించుకుంటాను అనమాట. అదే మనం ఏదైనా గిన్నెలోనో బకెట్లోనో జాడిస్తే అందులో మురికి అందులోనే ఉంటుంది అనమాట. ఇలా ఎప్పటికప్పుడు ట్యాప్ కాడికి వచ్చి జాడిచ్చేసినట్టయితే మనకి మొత్తం అన్నది ఆ క్లాత్ అన్నది చక్కగా నీట్గా అయితే అవుతుంది ఎప్పటికప్పుడు. ఇంకా అందుకోసం అనేసి ఇలాగా క్లీన్ చేసేసుకుంటాను అనమాట క్లాత్ని. ఎప్పుడు ఏ బకెట్లోనూ దీంట్లోనూ వాటర్ పెట్టుకోకుండా ఇలా ఎప్పటికప్పుడు ట్యాప్ కాడికి వెళ్ళి క్లీన్ చేసేసుకుంటే ఆ క్లాత్ నీట్గా ఉంటుంది. మనం క్లీన్ చేసే ప్రదేశం కూడా ఇంకా క్లీన్గా అవుతుంది అనమాట. ఇప్పుడైతే ఈ గ్లాసుని చాలా జాగ్రత్తగా అయితే క్లీన్ చేస్తున్నాను. ఈ గ్లాసు క్లీన్ చేస్తున్నంత షేప్ కూడా చేతులు అయితే శివరంగా అయిపోయినాయి నాకైతే మాత్రం. ఈ గ్లాస్ అయితే పెట్టేసుకున్నాను. అమ్మయ్య అనిపించింది బాబు. నిజంగా ఇది బ్రేక్ అయితే కానీ మళ్ళీ ఇది బుక్ చేసుకుని ఇంటికి రావటం మాత్రం చాలా కష్టంగా ఉంది. నేను ఇదివరకు పాత ఫ్రిడ్జ్ వాడేదాన్నండి. అది ఎంత రఫ్ అండ్ టఫ్గా వాడేసేదానో అది అసలు ఎంత గట్టిగా ఉందో. ఇంకా నేనైతే పెద్ద ఫ్రిడ్జ్ కొనాలి అన్న ఉద్దేశంతో అది పనిచేస్తున్న ఫ్రిడ్జ్ని నేను పక్కన పెట్టేసి పెద్ద ఫ్రిడ్జ్ అయితే తెప్పించుకున్నాను అనమాట. కానీ దీని పార్ట్స్ అనేవి చాలా అల్పంగా ఉన్నాయండి. ఈ గ్లాస్ అయితే నాకు నిజంగా ఇది ఇలా తుడుస్తున్నాను సేపు కూడా ఏమైనా బ్రేక్ అవుతుందా అని టెన్షన్ వచ్చేసింది అనమాట. ఇంకంత జాగ్రత్తగా క్లీన్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. సెకండ్ గ్లాస్ కూడా తుడిచేసుకుని లోపల పెట్టేసా. ఇంకా కూరగాయలు పెట్టే కింద ర్యాక్ ఉంది కదండి, ఇంకా బాగా కిందది. ఇంకా దీనికైతే కూర్చుండిపోయి తుడిచేస్తున్నాను అనమాట. ఇంకా వంగితే అవ్వదు అనేసి. ఇంకా కూరగాయలు స్టోర్ చేసుకుంటే బాక్స్ని కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను.
ఇప్పుడు ఇదంతా తుడిచేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక 2-3 గంటల సేపు మనం ఈ ఫ్రిడ్జ్ డోర్స్ అన్నిటిని ఓపెన్గా పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఏమైనా కొంచెం గొప్ప బ్యాడ్ స్మెల్ ఉన్నా ఆ బ్యాడ్ స్మెల్ అన్నది మొత్తం పోతాయి అనమాట. ఇంక ఇప్పుడైతే నేను ఇక్కడ ఇదైతే పెరుగు తోడు పెట్టుకోవడానికి ఇచ్చాడండి. చిన్న బాక్స్ కనబడుతుంది కదా, ఇది పెరుగు తోడు పెట్టుకోవడానికి ఇచ్చారు. కానీ నేను ఎప్పుడు కూడా ఇందులో పెరుగు తోడు పెట్టలేదు. ఇంకా ఇది ఖాళీగానే ఉంది. నేను ఫ్రిడ్జ్లో ఏదైనా వాడకుండా ఉంది అంటే అది ఇదే అనమాట. ఒకసారి పెరుగు తోడు పెట్టి చూడాలి ఎలా తోడుకుంటుందో ఏంటో అన్నది. ఇంక ఇది ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఈ ఐస్ క్యూబ్స్ ఇదేంటంటే ఐస్ క్యూబ్స్ కంటే కూడా నేను బటర్ క్యూబ్స్ తయారు చేసుకుంటాను ఇందులో పెట్టేసి. ఇది కూడా మొత్తం క్లోజ్ చేయకుండా కొంచెం ఓపెన్గా పెట్టుకున్నట్టయితే ఆ ర్యాక్. ఇంకా ఫ్రిడ్జ్లోకి నేను ఎలా సదురుకుంటాను, ఏమేమి ఫ్రిడ్జ్లో పెడతాను అన్నది ఈ వీడియోలో చెప్తున్నాను. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు దాకా క్లీనింగ్ వీడియో చూసారు కదా, ఇప్పుడు వచ్చేటప్పటికి నేను ఫ్రిడ్జ్లో ఏమేమి పెడతాను, ఎలా స్టోర్ చేసుకుంటాను అన్నది కూడా చెప్తున్నాను. అండ్ చూస్తున్నారుగా, ఇంకా అక్కడి నుంచి చూసారంటే అవన్నీ ఇక్కడ నుంచి ఆ చివరి దాకా అవన్నీ అన్వీకి సంబంధించినవి అనమాట. ఉప్పు చేపలు కానివ్వండి, మనం గోదావరి నుంచి చేపలు తెచ్చుకుంటాం కదా అవి కానివ్వండి, అవన్నీ అక్కడ పెడతాను. ఇంక ఈ పార్ట్ వచ్చేటప్పటికంతా మసాలా అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇదంతా మసాలా అనమాట. ఇంక ఇవన్నీ వచ్చేటప్పటికి వెజిటేబుల్స్ అండ్ ఎగ్స్ ఇవన్నీ అనమాట. వెజిటేబుల్స్ కూడా మనకి ఎక్కువ రోజులు ఉండాలి అంటే మనం ఎక్కువగానే తెచ్చుకుంటాం కాబట్టి ఎక్కువగా నిలవ ఉండాలి అంటే కనుక ప్రతి స్టోరేజ్ బాక్స్లో ఏంటంటే ఈ విధంగా పేపర్ వేసి ఇలా క్లోజ్ అయ్యేలాగా మనం పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మనం డోర్ తీసి ఎక్కువసేపు ఉంచినప్పుడు ఏమవుతుంది అంటే ఈ కాయగూరల మీద వాటర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఆ వాటర్ లాగా ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే వెజిటబుల్స్ అన్నవి త్వరగా పాడైపోయే అవకాశం ఉంటాయి. అలా త్వరగా పాడవకుండా ఉండాలంటే ఇలా న్యూస్ పేపర్ కానీ, నా దగ్గర టిష్యూస్ ఉంటే కనుక టిష్యూస్ వేసుకోండి. టిష్యూస్కి మనీ ఎందుకు వేస్ట్ చేయటం అనుకున్న వాళ్ళు ఇంట్లో న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, ఈ న్యూస్ పేపర్స్ని ఇలాగా మనం స్టోరేజ్ డబ్బాలో వేసుకుని ఇలా దీనిపైన ఇగోండి నేనైతే ఇప్పుడు చూస్తున్నారుగా 4 లేయర్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. అంటే ఒక న్యూస్ పేపర్ తీసి దాన్ని 4 లేయర్స్ కింద మడతేసి ఇలా పెట్టేసుకుని దీంట్లో వెజిటబుల్స్ వేసుకున్నాను. ఇలా వేసుకున్న వెజిటబుల్స్ మీద ఇగోండి ఇలాగా మొత్తం వేసుకుని ఒకసారి చూపిస్తాను. ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా మూత అన్నది పెట్టేసుకోవాలన్నమాట. ఇలా మూత పెట్టేసుకున్నాము అంటే కనుక మనకి చాలా రోజులు వెజిటబుల్స్ అన్నవి ఉంటాయండి, పాడవన్నమాట. మనకి పాడవటం అంటూ వచ్చేది ఏంటి అంటే వాటర్ అన్నది మనం ఫ్రిడ్జ్ ఎక్కువసేపు తీసుంటాం వల్ల దానిపైన వాటర్ లాగా ఫామ్ అయ్యి అప్పుడు మనకి వెజిటబుల్స్ అన్నవి పాడవుతాయి. అలాగే కొత్తిమీర కూడా చాలా మందికి ఏంటంటే కొత్తిమీర తెచ్చుకున్నా కూడా ఎక్కువ రోజులు ఉన్నది, ఇట్టే పాడైపోతుంది. కానీ కొత్తిమీర చూసారా, ఇది తెచ్చుకుని నేను అప్పుడే 4 days అవుతుంది అనమాట. ఈ కొత్తిమీర చూసారా, ఇంకోని ఇలా చూస్తున్నారుగా ఇలాగా మనం చక్కగా బాగు చేసేసుకుని ఇలాగా పేపర్లో ఇలా కట్టేసుకుని ఇగోండి చూస్తున్నారుగా ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా బాక్స్లో పెట్టేసుకున్నట్టయితే మనకి ఇంచుమించు నెల పైనే నిలవ ఉంటుంది. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు నిలవ ఉంటుంది. ఇలా అయితే పెట్టుకోవాలన్నమాట మీరు. ఇలా పెట్టేసుకున్నాక అలాగే ఇంకోటి ఏంటంటే సొరకాయ కానీ ఆనపకాయ కానీ ఈ రెండు ఏదైనా కానీ ఇవన్నీ ఇలా ఉంది కదా, ఇలా ముచ్చుకన్నది కోసేసుకోవాలి. కోసేసుకున్నాక పసుపుని చూసారు, ఈ పసుపుని ఇలా మనం అప్లై చేసుకున్నట్టయితే మనకి ఎన్ని రోజులైనా మొదటితో పాడవదు అనమాట. మీరు పసుపు రాయలేదంటే మీకు చూపిస్తాను. ఇప్పుడు పసుపు రాసేసాం కదా దీనికి. అండ్ కోసాక పసుపు రాయకపోతే దీని లోపల నుంచి ఒక ద్రవం లాంటిది వస్తుంది. మీరు చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుందా? ఇగోండి ఇలా ద్రవం లాంటిది బయటకు వచ్చేసి కాయ అన్నది ముద్రపోతుంది అనమాట. ఆ ద్రవం అన్నది బయటికి రాకుండా ఉండాలి అంటే ఇగోండి ఇలా పసుపు రాసేస్తే ఆ ద్రవం అన్నది రాకుండా ఆగిపోతుంది అనమాట. మనకి సొరకాయ కానీ ఆనపకాయ కానీ ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు చక్కగా ఫ్రెష్గా ఉంటుందన్నమాట, ముదిరిపోకుండా. అలాగే మనం ఇంకోటి ఏంటంటే ఈ దోసకాయ అవి తెచ్చుకున్నాం. దోసకాయ అన్నది ఏ బాక్సుల్లో వాటిల్లో పెట్టక్కర్లేదు. దోసకాయ కూడా ఎక్కువ రోజులుగానే మనకి నిలువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అయితే నేను ఎలా స్టోర్ చేసుకున్నా, ఎలా
ఆర్గనైజ్ చేసుకుంటున్నాను నేను ఫ్రిడ్జ్లో అన్నది చూద్దాము. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే ఇవి బీట్రూట్ అండి. ఈ బీట్రూట్ అయితే నేను ఇలా కవర్లో పెట్టేసుకుని కవర్ని ఇలాగా చుట్టేసుకుని ఇలా పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నేను ఇవన్నీ కూరగాయలు ఇది ఉంది కదా ర్యాక్, ఈ ర్యాక్లో అయితే చదివేసుకుంటున్నా. ఫస్ట్ వచ్చేటప్పటికి నేను దొండకాయ అండి. దొండకాయ కూడా సేమ్ ఇలాగే న్యూస్ పేపర్ అనేది చుట్టేసుకున్నాను అనమాట. ఈ దొండకాయ కూడా ఇలా మూత పెట్టేసి అడుగున పెడుతున్నా. ఎందుకంటే ఇవన్నీ కూడా నేను ఫస్ట్ ఏ వండుతాను అన్నవి పైన పెట్టుకుంటా. లాస్ట్గా అంటే ఒక 4-5 రోజులు తర్వాత వండుకున్నాయన్నీ ఏం చేస్తానంటే కొంచెం అడుగుకి పెడతాను. ఆ విధంగా నేనైతే స్టోరేజ్ చేసుకుంటాను. ఇవి బెండకాయ అండి. బెండకాయ ఆల్రెడీ నేను ఒక 4 days కిందటే వండాను కాబట్టి ఇప్పుడప్పుడే వండాను కాబట్టి ఇది కూడా నేను అడుగునే పెడుతున్నాను. అండ్ ఇవన్నీ ఉన్నాయి కదా, దోసకాయ కూడా నేను ఇది కూడా అడుగునే పెడుతున్నాను. దోసకాయ కూడా ఇప్పుడప్పుడే వండాను. ఇంకా క్యారెట్ ఉంది చూసారా, క్యారెట్ కూడా అడుగునే పెడుతున్నా. ఇది కూడా ఒక 2 రోజులు 4 రోజులు పోయాక వండుతాను. ఇంక ఇది వచ్చేటప్పటికి వంకాయలండి. వంకాయలు త్వరలోనే వండుతాను కాబట్టి వంకాయలు అన్నవి పైన పెట్టుకుంటున్నాను. అండ్ ఇవి వచ్చేటప్పటికి చూస్తున్నారుగా ములక్కాయలు కూడా సేమ్ ఇదిగోని మనం ఇలా కట్ చేసేసుకుని ములక్కాయని శుభ్రంగా ఇలాగా న్యూస్ పేపర్లో చుట్టేసుకుని మనం చక్కగా పెట్టుకున్నట్టయితే మనకి ఎన్ని రోజులైనా చక్కగా ఉంటాయన్నమాట. దీని మూత ఎక్కడ ఇలా మూత పెట్టేసుకుని ఇదేంటంటే త్వరగానే వండుతాను, అందుకే కొంచెం పై ఎత్తులో పెట్టుకున్నా. ఈ దోసకాయ ఈ సొరకాయ ఇది కూడా ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. క్యాబేజీ కూడా త్వరలోనే వండుతాను. అలాగే టమాటాలు కూడా పై ఎత్తులోనే పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకు అంటే టమాటాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటే ఈజీగా ఉండేలా పెట్టుకుంటున్నాను. అండ్ బీట్రూట్ కూడా ఇలా మీకు చెప్తాను. బీట్రూట్ కూడా ఇక్కడ పెట్టుకుంటున్నాను. మీరు చూస్తున్నారుగా ఇలాగా నేను కూరగాయల దాంట్లో అయితే అరేంజ్ చేసుకున్నాను. సొరకాయ 2 ముక్కలు చేద్దాం. ఇలా బారుగా అయితే ఎక్కువ ప్లేస్ అన్నది ఆక్యుపై చేసేస్తుంది కదా, అందుకోసం అనేసి ఇదొకసారి వండుకోవచ్చు అనమాట. అందుకోసం అనేసి దీన్ని 2 ముక్కలు చేసుకున్నాను. ఇలాగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని అయితే స్టోర్ చేసేసుకుందాం మనం. కదా ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే కొంచెం ఈ కూరగాయల బాక్స్లో అయితే పెట్టను అనమాట. ఇవన్నీ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో చూసేద్దాం, వచ్చేయండి. ఇలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎందుకంటే మనం వెజిటేబుల్స్ వాటితో పెట్టాం కాబట్టి. నిమ్మకాయలు ఇగోండి ఈ కిందలో ఇలా పెట్టుకుంటున్నాను నిమ్మకాయలు. అలాగే పచ్చిమిరపకాయలు వచ్చేటప్పటికి ఇలా ఎదరకు పెట్టుకుంటున్నాను. చింతపండు అన్నది ఈ ఎదురే పెట్టుకుంటున్నానండి, ఎందుకంటే చింతపండు కూడా మనం ఎక్కువగా రోజువారీలో కొంచెం ఎక్కువ క్వాంటిటీగానే వాడతాం కదా, చారులు కను పులుసులు కను ఇంకో దేనికో దానికి. చింతపండు కూడా నేను ఇలా ఎదరలోనే పెట్టుకుంటున్నాను. పాల మీద మీగడ తీస్తూ ఉంటాను కదండి, ఇదిగోని పాల మీద మీగడ తీస్తూ ఉంటాను కాబట్టి ఈ మీగడ కూడా డైలీ పొద్దున్నే తీస్తాను కాబట్టి ఇది వచ్చేటప్పుడు కొంచెం ఇక్కడ పెట్టుకుంటున్నాను అనమాట. నిమ్మకాయలు అవి నేను ఎప్పుడో ఈ గుడ్లు వచ్చేటప్పటికి ఇక్కడ పెడతానండి. ఇలాగా ఎప్పుడు కూడా ఒక ట్రై అన్నది గుడ్లకి సంబంధించి ఒక ట్రై తెప్పించేసుకుంటాను, ఎందుకంటే పిల్లలు కానీ మా వారు కానీ నేను కానీ గుడ్డట్టు అన్నవి కానీ ఎక్కువగా తింటూ ఉంటాం. అందుకోసం అనేసి ఎగ్స్ అన్నవి కొంచెం ఎక్కువగానే తెప్పించుకుంటాం ప్రతిసారి కూడా. ఇలాగా
మనకి ఆన్లైన్లో ఈ గుడ్లు పెట్టుకోవడానికి ఇప్పుడు ఇక్కడ ట్రై ఇచ్చాడు చూసారా ఫ్రిడ్జ్ వాడు, అలాంటివి ఆన్లైన్లో ఉంటాయి. బట్ నేను బుక్ చేద్దాం అనుకుంటానే ఎప్పుడు అశ్రద్ధ చేస్తాను. ఈసారి అయితే ఖచ్చితంగా బుక్ చేసేసుకుంటాను. బుక్ చేస్తే కనుక ఖచ్చితంగా మీకైతే లింక్ ఇస్తాను. అలాగే నేను ఫ్రిడ్జ్లో కొన్ని ఐటమ్స్ అయితే బుక్ ఉన్నాయన్నమాట. ఏంటివి అంటే వెజిటబుల్స్ స్టోర్ చేసుకునే బాక్సులు ఉన్నాయి కదా, అవైతే నేను ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. డెఫినెట్గా వచ్చైతే మీరు ఆ బాక్సులను అయితే కొనుక్కోండి. కానీ ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకున్నానికి చాలా కన్వీనియంట్గా ఉన్నాయండి. ఆ బాక్సులు అయితే నాకు చాలా బాగా యూస్ అవుతున్నాయి కూడాను. వెజిటబుల్స్ అనే కాదు, మనం ఏవైనా ఫ్రూట్స్ కానీ అలా ఏమైనా కానీ దాంట్లో స్టోరేజ్ అయితే బాగుంటుంది. ఇలా మొత్తం అంతా పేర్ చేసుకున్నాను అనమాట. ఇంక ఇవి వచ్చేటప్పటికి పెద్దవి రొయ్యలు అనమాట. ఇవి కూడా ఎండు రొయ్యలు. ఈ ఎండు రొయ్యలు కూడాను ఇలా ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇవి వచ్చేటప్పటికి రొయ్య పొట్టు అంటారు. మీలో ఎంతమందికి తెలుసో లేదో తెలియదు కానీ ఇవన్నీ దీన్ని రొయ్య పొట్టు అంటారు. ఇది కూడా నేను గోదావరి నేను తెచ్చుకున్నా. ఇది ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇవి గోదావరి నుంచి రొయ్యలు తెచ్చుకున్నాం కదా మొన్న, ఆ రొయ్యలు ఇంకా కొన్ని ఉన్నాయి. అవి కూడా ఇవన్నీ ఇక్కడ పెట్టాను. ఇదిగోండి రొయ్య పొట్టు ఆ డబ్బాలో కాకుండా ఇలా కూడా కొంచెం తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేటప్పటికి ఉప్పు చేపల ముక్కలు అనమాట. ఇవి కూడా ఇక్కడే పెట్టుకుంటాను డీప్ ఫ్రిడ్జ్లో. అలాగే కచూరి మేతి అంటారు కదండి, అది కూడా ఇదిగోండి ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇవి వచ్చేటప్పటికి సీడ్స్ అంటారు కదా, వెయిట్ లాస్ కోసం అనేసి సీడ్స్ తెప్పించుకున్నాను. ఈ సీడ్స్ అన్నది ఇలా. ఇంకా ఇలా గరం మసాలాలు ఉన్నాయి కదా, అవి కూడా నేను ఏం చేస్తానంటే డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను ఇలాగా. ఇవేంటో తెలుసు కదా, మనం వెయిట్ లాస్ కోసం వాడుతూ ఉంటాను నేను. ఇవన్నీ కూడా ఇలాగా ఇక్కడ పెడతాను. ఇది వచ్చేటప్పటికి మా వారు షుగర్ కోసం అనేసి తెచ్చుకున్నారన్నమాట. ఇది కూడా నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. ఇది వచ్చేటప్పటికి సోయా సాస్, ఇప్పటికి సెజ్వాన్ సాస్ మనం సలాడ్లోకి వాటిల్లోకి చేసుకుంటాం కదా, సెజ్వాన్ సాస్ అనమాట. ఇది కూడా నేను డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటా ఇలాగా. ఇక్కడ చికెన్ అవి ఏం పెట్టనండి. ఇక్కడికి వచ్చేటప్పటికి పెరుగు ప్యాకెట్లు కానివ్వండి, మష్రూమ్స్, పన్నీరు అలాంటివి తెచ్చుకుంటాం కదా, అలాంటివన్నీ ఇక్కడ స్టోరేజ్ చేసుకుంటా. డ్రై ఫ్రూట్స్ కానీ అలాంటివి ఇక్కడ పెడతాను అనమాట. ఇంకా కరివేపాకు, కొత్తిమీర అనేవి ఇవ్వండి ఇక్కడ ఇలా పెట్టుకుంటాను. ఇవన్నీ ఇంకా వెజిటబుల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కిందలోనే సెట్ చేసుకుంటాను అనమాట ఎప్పుడు. ఇంక ఇది వచ్చేటప్పటికి మసాలా అనమాట. మసాలా అది కూడా నేను ఇక్కడే పెట్టుకుంటాను. ఇది కూడా మేగడే ఇది వచ్చి వండాక కొంచెం కొంచెం కర్రీస్ ఉంటాయి కదండి, ఆ కర్రీస్ అవి కూడా పిల్లలు పెట్టుకుంటాను. ఇది వచ్చేటప్పటికి కెచప్ కదండి, ఈ కెచప్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఆ కిందార్లో, ఈ బాగా కిందార ఉంది కదా ఇక్కడ స్టోర్ చేసుకుంటా అలాంటివన్నీ. ఇంక ఇది వచ్చేటప్పటికి మొన్న గోంగూర పచ్చడి చేసేటప్పుడు కొంచెం గోంగూర తీసాను, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానని చెప్పాను కదండి, అదనమాట. మనం ఎప్పుడైనా కానీ దీంతో గోంగూర పచ్చి రొయ్యలు అయితే వండుకున్నాము. అప్పటిదాకా కూడా దీన్ని ఇలా ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటున్నాం. ఇంకోండి ఇవి పచ్చిమామిడికాయలు, ఈ పచ్చిమామిడికాయలు కూడా నేను ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. మనకి చక్కగా ఫ్రెష్గా ఉంటాయి ఎన్ని రోజులైనా. ఇది వచ్చేటప్పుడు కూర గుమ్మడికాయ అండి, ఇది కూడా ఇలా ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను. పుచ్చకాయ సీడ్స్ అన్నమాట ఇవి. ఇంక ఈ వంకాయలు వచ్చేటప్పటికి మన తోటలో మన చేతులతో పెంచుకున్న వంకాయలు అనమాట.
ఇవి ఉప్పు చేపలు వేసి వండుకుంటానికి కానీ, లేదంటే రొయ్యలు వేసి వండుకున్నా కానీ చాలా బాగుంటాయి తెల్ల వంకాయ అనేవి. మార్కెట్లో కూడా ఈ తెల్ల వంకాయ చాలా కాస్ట్ ఉంటుంది కదా, ఇది మన చేతులతో మనం పండించుకున్న వంకాయలు అనమాట. ఇది కూడా ఇక్కడ పెట్టిందన్న. ఇంక ఇది వచ్చేటప్పటికి తొక్కు పచ్చడి ఆవకాయ అండి, చాలా బాగుంటుంది. ఇంక ఇది కూడా ఏం చేస్తానంటే ఇలాగే కవర్ కట్టేసి, ఎందుకంటే ఏమైనా నూనె జారుతుందేమో అనేసి డౌట్ అనమాట, ఇలా పెట్టుకుంటా సైడ్కి. ఇది కూడా కెచప్పేనండి, ఇది లోకల్గా దొరికేదనమాట. మాకు ఇక్కడ వచ్చేటప్పుడు బ్రాండెడ్ కెచప్పులు అవి దొరకవు అనమాట, పల్లెటూరు కదా. ఇంక ఇది వచ్చేటప్పటికి ఆర్డినరీ, ఎప్పుడైనా ఇంక ఎమర్జెన్సీలో వాడతాం అనేసి తెచ్చిపెట్టుకున్నాం ఒకటి. ఇంక మ్యాక్సిమం ఏంటంటే డిమార్ట్కి వెళ్ళినప్పుడే కెచప్ లాంటివి అన్నీ తెచ్చుకుంటాం అనమాట. ఇంక ఇవి వచ్చేటప్పటికి దానిమ్మకాయలు అంటాం కదా, ఇవి వచ్చేటప్పటికి దానిమ్మకాయలండి. ఇంక ఇవి కూడా ఏం చేయంటే ఇలా కవర్తోనే పెట్టేస్తున్నాను, ఇలా పెట్టుకుంటాను. ఫ్రూట్స్ అన్నీ ఈ యార్లో పెడతాను అనమాట. మ్యాక్సిమం ఈ యార్లో ఫ్రూట్స్ ఉంటాయి. ఈ యార్లో వచ్చేటప్పుడు పాలు పెరుగులు అవి ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ ఇలా పెట్టుకుంటాను. ఇంకా చూసారా ఎంత ఖాళీ అయిపోయిందంటే ఫ్రిడ్జ్, మనకి తెలియకుండానే వేస్టేజ్ అన్నది అలా స్టోర్ అయిపోతూ ఉంటుంది అనమాట. మనం వారానికో 2 వారాలకు ఒకసారో ఫ్రిడ్జ్ అన్నది క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి స్టోరేజ్ అన్నది ఖాళీ వస్తుంది. మీరు ఫస్ట్ చూసినట్టయితే అసలు ఒక్కరైనా ఖాళీ ఉందా? ఇప్పుడు చూసారా మనకి 2 అరలు ఎంటీగా ఉన్నాయన్నమాట. మళ్ళీ ఒక వారంలో అదంతా ఫుల్ అయిపోతుంది, అది వేరే విషయం. అండ్ చూసారుగా క్లీన్ అయ్యాక ఫ్రిడ్జ్ ఓవర్లుక్ ఇలా ఉందన్నమాట. చూస్తున్నారుగా ఎంత నీట్గా ఉందో. ఇలా అయితే అరేంజ్ చేసుకుంటానండి. మీరు సింగిల్ డోర్ ఉన్నా డబల్ డోర్ ఉన్నా ఇలా ఏటికి అవి సపరేట్గా పెట్టుకున్నట్టయితే మనకి ఫ్రిడ్జ్ అనేది నీట్గా ఉంటుంది. అలాగే నేను చూపించిన లిక్విడ్ ఉంది చూసారు, దాంతో మీరు ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటే ఒక్క స్మెల్ అన్నది ఏ స్మెల్ అనేది ఉండదన్నమాట. ఫ్రిడ్జ్ ఎప్పుడు ఓపెన్ చేసినా చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఆ లిక్విడ్ తోటి మీరు ఒకసారి ఫ్రిడ్జ్ క్లీన్ చేసి చూడండి, చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఎప్పుడు ఫ్రిడ్జ్ డోర్ తీసినా సరే మనకి మసాలా స్మెల్, లేదంటే ఏమైనా పూలు గట్రా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న పూలు స్మెల్ ఏమీ రాకుండా ఫ్రిడ్జ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఒక్కసారి నేను చూపించిన లిక్విడ్తో క్లీన్ చేసి నేను ఎలా క్లీన్ చేస్తానో అలా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది ఫ్రిడ్జ్ అన్నది. ఇంకా లోపల పక్క క్లీనింగ్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు బయట పక్క క్లీనింగ్ కూడా చేసేద్దామండి. ఇలాగా మొత్తం అంతా ఒకసారి మనం తయారు చేసుకున్న లిక్విడ్ ఉంది కదా, ఆ లిక్విడ్ అయితే ఒకసారి స్ప్రే చేసేసుకుని ఇదంతా ఒకసారి క్లీన్ చేసేసుకుందాం. చూసారుగా ఫ్రిడ్జ్ అన్నది ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. ఇంకా ఇదేనండి ఫ్రిడ్జ్ క్లీనింగ్ వీడియో. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. కీప్ చేయకుండా చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.